సో ఇంకో విషయం ఏంటంటే అన్న, నేను ఏ మండి పోయినా కానీ ఎక్కడైనా కానీ నాన్ వెజ్ ఉంటుంది. అవునా? బట్ వెజ్ ఉండదు. కానీ మన దగ్గర వెజ్ కూడా ఉందంట. వెజ్ స్పెషల్ చాలా ఇక్కడ. మేము మటన్ చూసి ఎంతైతే సక్సెస్ అయిందో ఇక్కడ వెజ్ మండి కూడా చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అన్న వచ్చేసి వైశ్య, అన్న ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. వైశ్యస్ నార్మల్గా తినరు. వైశ్యస్ అనే కాదు, బ్రాహ్మిన్స్ కూడా వచ్చి తినొచ్చు. మేము ఆ ప్రామిస్ చేస్తాం. అంత హైజీనిక్ ఉంటుంది. అండ్ వెజ్ కడాయిలు సపరేట్ ఉంటాయి. వెజ్ ఫుడ్ అంతా కూడా సపరేట్ చేస్తాం. ఏది కూడా అందులోకి రాదు, ఇందులోకి రాదు. లైవ్ కిచెన్ మీరు కావాలంటే కూడా చూసుకోవచ్చు. లైవ్ కిచెన్ అన్న పెట్టిందే అది కారణం. జనాలకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దు, జెన్యూనిటీ కోసమే లైవ్ కిచెన్. నాకు తెలిసి హైదరాబాద్ కాదు, ఇండియాలోనే ఫస్ట్ టైం మన చిన్న మండలిలో లైవ్ కిచెన్ పెట్టారు. ఇప్పటి వరకు ఎవరికి పెట్టలేదు. ఎందుకంటే హోటల్ లైన్ అనేది చాలా పెద్ద మాఫియాగా మారింది. మీరు ఏదైనా చూసుకోవచ్చు. ఆయిల్ కానీ మేము ఏ క్వాలిటీ ఆఫ్ రైస్ యూజ్ చేస్తున్నాం మీకు అన్ని విజువల్ ఉంటుంది, అన్నీ చూసుకోవచ్చు. సో అది ఒకటి మాత్రం 100% చెప్పగలుగుతా. అండ్ మన దాంట్లో మటన్ ఎంతైతే సక్సెస్ అయిందో వెజ్ కూడా సక్సెస్ అయింది. చాలామంది మా దగ్గరికి బ్రాహ్మిన్స్ వచ్చి తిన్నవాళ్ళు ఉన్నారు, వైసెస్ వచ్చి తిన్నవాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళనే కాదు, కమ్యూనిటీ పరంగా నార్మల్గా వెజిటేరియన్స్ ఎవరైనా సాటర్డే ఫ్రైడే తినేవాళ్ళు ఎవరైనా సరే కమ్యూనిటీ పరంగా కాకుండా ఇండివిజువల్ పర్సన్స్ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు హ్యాపీగా వెజ్. పన్నీర్ చెప్పండి. నాకు ఒక క్వశ్చన్ అన్నకి, ఇక్కడ వెజ్ మండి తిన్నా? వెజ్ తిన్నా. నేను కోమటోళ్ళం. ఇప్పుడు నిజం చెప్పు, కోమటోళ్ళని కానీ అన్ని నడుస్తుంది కదా మీకు? నేను బరాబర్ తింటా. మంది పొక్కల గురించి అసలు ఆలోచించా. ఆల్రెడీ ఫైనల్ అట్లుంటేనే మన కడుపు నిండుతుంది, మనం మంచిగా బతుకుతాం. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అన్న వెజ్ గురించి? అంతే బ్రో, ఎవరైనా సరే 100% అంటే ప్రతి రెస్టారెంట్ అని కాదు, మండి అయినా భయపడతారు జనాలు. మిక్స్డ్ ఉంటుందేమో దీంట్లో దాంట్లో కలుపుతున్నాం. బట్ వెజ్కి మేము సపరేట్ డిపార్ట్మెంటే పెట్టినాం. సో మీరు హ్యాపీగా వచ్చి ట్రస్టెడ్తో వచ్చి తిని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఓకేనా?